తిరిగిన తర్వాత అక్కడ చూస్తే ఏమైంది, ఒక్కొక్క అప్లికేషన్కు 20 నిమిషాల నుండి అర్ధగంటలో, ఒక్కోసారి పెద్ద కుటుంబం అయితే 45 నిమిషాలు కూడా పట్టింది. మన సర్వే చేసిన తర్వాత దగ్గర ఒక 1,00,000 మందితోని మనము డేటా ఎంట్రీ పెట్టినాం. ఇవాళ ఆ రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ వస్తే బీసీల జనాభా 56% అని వెళ్ళింది, ఓసీల జనాభా 14 నుండి 15% అని వెళ్ళింది. దాన్ని కూడా ఇలా మనకు టీఆర్ఎస్ వాళ్ళు ఈ అధికారం కోల్పోయి మొత్తం మతి స్థిమితం ఖరాబ్ అయిపోయి, బుర్ర ఖరాబ్ అయిపోయి పాగలు అంటే ఏమంటారు, మెంటల్గా కొడుతూ ఉన్నారు అందరూ. బీసీ కులగానంట మళ్ళా చేయాలంట. అంటే ఇప్పుడు మనకు 96.9% బీసీ కులగణలో పాల్గొన్నారు, 3.1% మాత్రమే పాల్గొనలేదు. దాంట్లో కూడా ఎక్కువ మంది హైదరాబాద్ నగరంలో వాళ్ళు ఉన్నారు. తర్వాత కొంతమంది ఇండ్లకు తాళాలు ఉన్నాయి, వాళ్ళు ఎక్కడున్నారు కూడా తెల్లలేని పరిస్థితి ఉండే. కాబట్టి సో ఒక సర్వే 97% జరిగిందంటే అది 97% అక్యురేటే ఉంటుంది. అంతే కదా, 100కు 97 మంది మనం అడిగినామంటే 97% అక్యురేట్గానే ఉంటుంది. ఇవాళ కుల గణన ప్రకారం మనం రాబోయే ఎన్నికల్లో రిజర్వేషన్ పెట్టుకుందామని చెప్పి మరి కోర్టు ద్వారా మనం ఇలా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సరే, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 50% కంటే ఎక్కువ పెంచొద్దు అన్నప్పుడు మనం ఒక న్యూమరికల్ డేటా ఉంది, ఎంపరికల్ డేటా, ఇది ఇప్పుడు మన సర్వే ప్రకారం. తర్వాత దాని ప్రకారం మనం ఇలా కోర్టులో కొట్లాడుతున్నాం. ఒకవేళ మనం విజయం సాధించకున్నా కానీ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రకటించారు బీసీలకు 42% ఇచ్చి తీరుతామని. ఒకవేళ కోర్టులో మనం తేలలేదు, అప్పుడు ఏం చేస్తాము, మనం ఓసీ సీట్లలో కూడా బీసీలకు ఇస్తాం 42%. ఇవాళ 17% ఎస్సీలకు, మరి 10% ఎస్టీ సోదరులకు, మరి 42% బీసీలకు, అంటే 60 ఇవ్వబోతా ఉన్నాము. ఇది కేసీఆర్ అన్నట్టు కాదు. ఇది అంటే ఇంతకుముందు వాళ్ళు అన్నారు, ఏమన్నారు, మేము బీసీలకు 50% రిజర్వేషన్ ఇస్తామన్నారు. తీరా చూస్తే ఏమైంది, 23% ఇచ్చిర్రు. ఇప్పుడు ఎంత ఉన్నది, 23% ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా కాదు, మాట అంటే మాట మీద ఉండాలి. మరి సుప్రీంకోర్టులో వాళ్ళ జనాభా లెక్కలు అడిగింది కాబట్టి మనం మొట్టమొదటిసారిగా దేశంలోనే మనం చేసి పెట్టాం. అట్లనే ఎస్సీ కేటగరైజేషన్ కూడా అసలు సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చిన గంట లోపలనే ఆ రోజే ముఖ్యమంత్రి గారు వెంటనే అసెంబ్లీలో స్పందించారు. ఒక కమిటీని వేసేసారు, ఏక సింగిల్ మ్యాన్ కమిటీని. షమీమ్ అఖ్తర్ గారు అని రిటైర్డ్ జడ్జి ఆయన ఇచ్చినాడు. ఇప్పుడు ఒక రిపోర్ట్ ప్రకారం, దాని ప్రకారం మనము ఎస్సీ వర్గీకరణ కూడా చేసుకొని మాల సంబంధించినటువంటి కులం వారికి 5%, మాదిగ కులానికి సంబంధించిన వాళ్ళకు 9%, జనాభా ప్రాతిపదికన మళ్ళీ ఇంకా ఈ 2 కులాలకు కాకుండా అంటే దాంట్లో ఉన్నటువంటి ఉప కులాలకు 1% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఇదంతా ఒక చరిత్ర. గతంలో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇంకా భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటివి జరగలేదు. అందుకని ఈ 2 ముఖ్యమైన అంశాలు. ఇవాళ మనకు రైతు భరోసా ఇవాళ 3 ఎకరాల వరకు పడ్డది. ఇంకా 10 రోజుల్లో మొత్తం అందరికీ కూడా రైతు భరోసా పడుతుంది. అందరూ కూడా మనం 100% అందరూ కూడా పెన్షన్లు ఇస్తూ ఉన్నాం, పెన్షన్ అంటే రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు కూడా మనం అంత లిస్టు తయారైంది. విడుదల వారీగా ప్రతి విలేజ్లో ఎవరికి ఇండ్లు అవసరం ఉన్నా కానీ ఈ సంవత్సరం కాకుండా మళ్ళీ సంవత్సరం మనం ఇస్తామని చెప్పి మొత్తం మీద మనకి ఇప్పుడు ఒక్కొక్క సంవత్సరానికి 3,500 ఇండ్లు అంటే మనకు 5 సంవత్సరాలలో ఎన్ని అవుతాయి, 20,000 ఇండ్లు అవుతాయి, దగ్గర 18,000 ఇండ్లు అవుతాయి. 18,000 ఇండ్లు కడితే మనకు అసలు నిజామాబాద్ రూరల్లో ఇల్లు లేని వారే ఉండరు. అంటే మొట్టమొదటిసారి మనం ఏం చేస్తున్నామంటే ఎవరైతే అత్యధిక పేదవాళ్ళు ఉన్నారో, ఎవరికైతే భూమి ఉండి ఇండ్లు కట్టుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇద్దామని అనుకుంటా ఉన్నాం. సెకండ్ ఫేజ్లో ఏం చేస్తామంటే ఎవరికైతే ప్లాట్లు లేవో వాళ్ళకు ప్రభుత్వం ద్వారా ప్లాట్లు ఇప్పించి మరి వాళ్ళకి ఇండ్లు కట్టాలని మనము ఆలోచిస్తాం. ఇది ప్రభుత్వం యొక్క ఆలోచన. కాబట్టి మీరు ఇప్పుడు రాబోయే ఒక వారం 10 రోజుల్లోనే మనకు ఎన్నికల నోటిఫికేషన్ రాబోతూ ఉన్నది. బీసీ రిజర్వేషన్ ఖరారు అవుతూ ఉన్నాయి, ఎస్సీ రిజర్వేషన్ ఖరారు అవుతూ ఉన్నాయి. మనకు మొట్టమొదటిగా నాకు తెలిసి ఈ జిల్లా పరిషత్ ఎన్నికలు, తర్వాత ఎంపీటీసీ మండల పరిషత్ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా ఇలా చాలామంది ఉన్నారు, కాబోయే సర్పంచ్లు, కాబోయే ఎంపీటీసీలు, కాబోయే ఎంపీపీలు, కాబోయే జెడ్పీటీసీలు, మరి కాబోయే సింగిల్ విండో చైర్మన్లు, వీళ్ళందరూ కూడా మీరు అందరు ఇక్కడనే ఉన్నారు. ఇంతకంటే ఇంకా పెద్దవాళ్ళు ఎవరు లేరు. కాబట్టి మీరందరూ కూడా నేను కోరుకున్న ఒకటి ఏంటంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోని పేదలకు, మరి ఎస్సీ ఎస్టీలకు, బీసీలకు న్యాయం చేయాలని చెప్పి మరి ముందుకు పోతున్నాం. కాబట్టి దీన్ని మనం ప్రజలలో తీసుకుపోవాలా. మనం ఎవరో తీసుకుపోరు, మనమే. ఏ పత్రికల్లో రాసినా కానీ, ఏ సోషల్ మీడియాలో రాసినా కానీ
మనకంటే వాళ్ళు ఇప్పుడు ఈ ప్రతిపక్షాలు టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు కలిసి దొంగ ప్రచారం చేస్తూ ఉన్నారు. బీసీల జనాభా తగ్గిందని ఒకడు, లేకుంటే ఎస్సీల వర్గీకరణ రుణమాఫీ విరమణ మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఇండ్లు ఇవ్వలే, వాళ్ళు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి బీసీలకేమో పెద్ద ఇవ్వాలి అంటే ఇప్పుడు కవిత లాంటి వాళ్ళు, మళ్ళీ ఈ కేటీఆర్ లాంటి వాళ్ళు బీసీల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఎవరున్నారా టీఆర్ఎస్ పార్టీలో? టీఆర్ఎస్ పార్టీలో ప్రెసిడెంట్ ఎవరు? కేసీఆర్. మరి కాంగ్రెస్ పార్టీలో ప్రెసిడెంట్ ఎవరు? మహేష్ కుమార్ గౌడ్ అన్న. మరి కాంగ్రెస్ పార్టీలో నేషనల్ జాతీయ అధ్యక్షుడు ఎవరు? ఖార్గే, ఒక దళిత బిడ్డ. మరి టీఆర్ఎస్ వాళ్ళు రెడీ ఉన్నారు వేయడానికి. అలా ఇవాళ అంటే ఈ విధంగా వాళ్ళ కుటుంబం దాటి ఇంకా ఎవరికి ఇచ్చే పరిస్థితి లేదు వాళ్ళు. ఇవాళ నేను ఒక 2-3 పేర్లు చెప్పదలుచుకున్నాను. బిడ్డ 6 సార్లు ఎమ్మెల్యే, ఆయనకు మైక్ ఇయ్యరు. ఆయనకి ఇవ్వచ్చు కదా ఫ్లోర్ లీడరు, ఆయనకి ఇవ్వచ్చు కదా వర్కింగ్ ప్రెసిడెంట్. అదేవిధంగా పద్మారావు గౌడ్ అని ఉన్నాడు, నిజాం సికింద్రాబాద్ ఎమ్మెల్యే, ఆయన 7 సార్లు ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు, డిప్యూటీ స్పీకర్ కూడా పనిచేసిండు, ఆయనకి ఇవ్వరు. అదేవిధంగా గంగుల కమలాకర్రావు ఉన్నారు, మున్నుకాపు బిడ్డ, ఆయన 6 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రి, వాళ్ళకి ఇయ్యరు. వీళ్ళు బీసీలో చెప్ప మాట్లాడుతూ ఉన్నారు. 10 ఏళ్ళు అధికారంలో ఉండి వాళ్ళ కుటుంబం వాళ్ళే పదవులు అనుభవించి వేరే వాళ్ళకి ఎవరికి అధికారం ఇవ్వకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మనకు ఎట్లుంది? ఒక స్పీకర్ దళిత బిడ్డ, ఒక డిప్యూటీ సీఎం దళిత బిడ్డ, ఒక విప్ ఒక దళిత బిడ్డ, ఒక మంత్రి మన ఆరోగ్య శాఖ మంత్రి దళిత బిడ్డ. ఇవాళ మనము ఒక గిరిజన బిడ్డకు పదవి ఇచ్చుకున్నాము, 2 బీసీ నాయకులకు ఇచ్చుకున్నాము. మన పార్టీ అధ్యక్షుడు కూడా మహేష్ కుమార్ గౌడ్ గారు బీసీ సోదరుడే, మన జిల్లా వాడే. ఈ విధంగా అంటే సామాజిక న్యాయం అనేది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యం. ఈ రాబోయే నెల రోజులు మనకి ఎన్నికల సమయం, మళ్ళా త్వరలోనే ఈ రిజర్వేషన్స్ ఖరారైన తర్వాత మనం ఒక కాన్స్టిట్యున్సీ లెవెల్ ఒక మీటింగ్ పెట్టుకొని ఖచ్చితంగా మనం ఎలక్షన్లను ఎట్లా ముందుకు పోదాము అని మనం నిర్ణయించుకుందాం. అప్పుడు మండల్ వైజ్ కూడా మీటింగ్ పెట్టుకుందాం. నేను ఇంకా రాబోయే కాలంలో నేను ఏం చేయబోతున్నానంటే సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ అనే విధానంలో నేను ఎవరిని క్యాండిడేట్లను నేను నిర్ణయించను. మీ గ్రామంలో ఉన్న నాయకులు మీరే, మీ మండలంలో ఉన్న నాయకులు మీరే నిర్ణయించుకోవాలి. అవసరం ఉంటే మండలంకు పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో ఒక 5 మందితో కమిటీలు వేస్తాం. వాళ్ళే గ్రామాలలో పోయి సర్వేలు చేసి మరి గ్రామస్తుల యొక్క కోరిక మేరకే వాళ్ళు క్యాండిడేట్లను నిర్ణయిస్తారు. కాబట్టి ఒకవేళ ఏదన్నా ఇంకా మరీ ఎక్కువ ఇబ్బంది ఉంటే కానీ నా దగ్గరికి వస్తే కానీ, లేకుంటే 99% మీ గ్రామాలలోనే మీరు సెలెక్ట్ చేసుకొని మీరే క్యాండిడేట్ నిర్ణయించండి, మీరే గెలిపించుకొని వచ్చేటట్టు మనం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా మీకు కోరుకుంటూ, మరి ఎక్కువ సమయం లేదు. ఈ ప్రతిపక్షాలు ఏదైతే ఉన్నది లేనట్టు ప్రచారం చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియా వాళ్ళది బాగా స్ట్రాంగ్ ఉంది, అంటే డబ్బులు ఉన్నాయి. కేసీఆర్ ఒక 100 కోట్లు దగ్గర నెలకు ఖర్చు పెట్టి ఒక 150 ఛానళ్ళు ఫేస్బుక్ ఇవన్నీ కూడా మెయింటైన్ చేస్తూ ఉన్నాడు తప్పుడు ప్రచారం చేయడానికి. కాబట్టి వాళ్ళని ఎదుర్కోవాల్సిన అవసరం మనకు ఉంది. మీరందరూ కూడా కష్టపడి రాత్రి మగళ్ళు మరి నెత్తి మీద వేసుకొని బరువు ఇది నా పని అని చేస్తేనే మనకు అధికారం వచ్చింది. ఇక్కడ నేను ఎమ్మెల్యేగా మీ ముందు నిలబడ్డా. మరి ఇవాళ మన రేవంత్ అన్న గారు ముఖ్యమంత్రిగా అయినారు, మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇవాళ నాకు పూర్తి విశ్వాసం ఉంది, రాబోయే 15-20 సంవత్సరాలు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. దాంట్లో ఏం అనుమానం లేదు. ఇంకా టీఆర్ఎస్ వేసే పరిస్థితి లేదు. కాబట్టి బీజేపీ ఏదో మతము కులము అనుకుంటా ప్రజల దగ్గర పోతున్నది, కానీ వాళ్ళని కూడా విశ్వసించే పరిస్థితి లేదు. ఇవాళ టైం వస్తే, అవకాశం వస్తే బీజేపీ టీఆర్ఎస్ 2 ఒకటై లోకల్ బాడీలో పోటీ చేసే అవకాశం ఉంది. కాబట్టి మనం టైము ఒక వారం 10 రోజుల్లోనే మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. మనం వారం 10 రోజుల్లోనే మరి తప్పకుండా మనం ఒకటి అంటే నియోజకవర్గ స్థాయి మీటింగ్ పెట్టుకుందాం. మనం మంచి గెలిచేటటువంటి క్యాండిడేట్లను మనం పెట్టుకొని మొత్తం కూడా మన దగ్గర 7 మండలాలలో 7 జడ్పీటీసీలు, 7 ఎంపీపీలు, మొత్తం 170 గ్రామ పంచాయతీలు, 170 గ్రామ పంచాయతీకి సంబంధించిన సర్పంచులు మనం గెలుచుకున్నప్పుడే మన కాన్స్టిట్యున్సీ మీద పూర్తి పట్టు వస్తుందని చెప్పి మనకు పూర్తిగా లోకల్ గవర్నమెంట్ మన చేతిలో ఉంటుంది. కాబట్టి ఆ దిశగా మీరందరూ కృషి చేయాలని చెప్పి మీ అందరిని కూడా కోరుకుంటూ, మరి నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి ఇంత దూరం ఇంత రాత్రి అయినా కానీ వచ్చినందుకు మీకు అందరు కూడా పేరు పేరున చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్.
రేవంత్ అన్న నాయకత్వం. ఇప్పుడు మీకు అందరు కూడా అంటే మండల వారీగా వస్తే బాగుంటుంది, అందరిని కలవడానికి వీలుంటుంది. ఒకటేసారి గుంపు గుంపుగా వస్తే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. దయచేసి మీరు ఇంత దూరం వచ్చారు, ఓపిక పట్టండి, కొంచెం అందరిని కలిసి మళ్ళీ తినిపోండి. వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. నేనంటే ఒక 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత మనం కార్యక్రమం చేసుకుందాం అనుకున్నాము. పొద్దున నుండి వల్ల మీ అందరు కూడా మరి వచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చి మరి ప్రేమ అభిమానం మీరు చూపించినటువంటి అభిమానము నిజంగా నేను జీవితంలో మర్చిపోలేను. నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత మరి ఇది 2వసారి మనం బర్త్డే జరుపుకోవడం. ఈ అకేషన్గా నేను ఏమనుకున్నానంటే మరి అందరిని కూడా పర్సనల్గా కలిసినట్టు ఉంటుంది. మరి వివిధ కారణాల వల్ల మనం హెక్టిక్ షెడ్యూల్ వల్ల చాలామందిని కలలేకపోయినాం. మరి అకేషన్ మనం వాడుకుందామని చెప్పి అనుకొని మీ అందరిని కూడా మరి 5 గంటలకు మరి ఇక్కడ క్యాంప్ ఆఫీస్కి రమ్మని మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. మీ అందరికి కూడా నేను కోరుకునేది ఒకటే, అందరినీ కలుద్దాం. కొంచెం మనకు 7 గంటలే అయింది, ఒక గంటన్నరలో అందరం మనం డిస్పోజ్ అవుతాం, ఏం ప్రాబ్లం లేదు. దయచేసి ముఖ్యంగా ఈ సందర్భంగా మీరు నాకు పొద్దున్నుండి ఇచ్చినటువంటి అంటే ఆశీర్వాదం కానీ మరి బ్లెస్సింగ్స్ కానీ మరి నిజంగానే మనకు అంటే చాలా ఆనందాన్ని ఇచ్చింది. మరి ఈ సందర్భంగా ఇవాళకి మన ప్రభుత్వము అంటే ఇప్పటి వరకు దగ్గర ఒక 14 నెలలైంది మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి రాహుల్ గాంధీ గారు వాళ్ళు అప్పుడు ఇచ్చినటువంటి మన ఎలక్షన్లో మేనిఫెస్టో ఏదైతే ఉందో మరి అన్నీ కూడా మనం ఒకటి మీకు అందరు కూడా తెలుసు, మనము ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతా ఉన్నాం. 2 మన అంటే ఈ ఆర్టీసీ బస్సు ఫ్రీగా ఇవ్వడము ఎవరైతే మహిళలకు ఉందో అప్పటి నుండి షురు పెడితే ఇవాళ నిన్న మనం ఆత్మీయ భరోసా దాకా మీకు అన్నీ తెలియనే కాదు, మనం అన్నీ కూడా మీరు అందరూ అంటే రాజకీయ నైపుణ్యము అంటే సిద్ధహస్తులు మరి రాజకీయంగా అన్ని విధాలుగా చైతన్యం ఉన్నటువంటి నాయకులే ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పనుల గురించి మీకు ప్రత్యేకంగా నేను చెప్పే అవసరం లేదు. కానీ ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, బీసీ కులగణన మనం అప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో చేసినాం. తర్వాత మరి దేశంలో ఎక్కడ లేని విధంగా, దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా మొట్టమొదటిసారి రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కులగణన చేపట్టింది. దాన్ని మీరు అందరూ కూడా తెలుసు, మనమే గ్రామాలలో చూసినాం. ఒక్కొక్క అంటే ఏమంటారు ఎలిమినేటర్ ఉంటారు వాళ్ళు, ఈ కౌంటింగ్ చేసేవాళ్ళు, వాళ్ళందరూ కూడా 150 ఇండ్ల చొప్పున మనం అలాట్ చేసినాం. ఎన్యూమరేటర్ ఉంటారు, ఎన్యూమరేటర్ వాళ్ళని 150 ఇండ్ల చొప్పున అలాట్ చేసి 110 మందికి ఒక్కోళ్ళని మళ్ళీ సూపర్వైజర్గా పెట్టుకొని మండల లెవెల్లో ఎంపీడీఓ కానీ ఎంఆర్ఓ కానీ ఒక నోడల్ ఆఫీసర్గా పెట్టుకొని పకడ్బందీగా మీకు అందరు కూడా తెలుసు 75 ప్రశ్నలు ఉన్నటువంటి ప్రశ్నావళి రోజు